నిజానికి లీగల్గా ఈ కేసులో అల్లు అర్జున్ దోష కాదా, లేకపోతే థియేటర్ యాజమాన్యం దోష, పోలీసుల నెగ్లిజెన్స్ ఉందా అనేది కోర్టులో ట్రయల్ జరిగినప్పుడు కానీ మనకు తేలదు. కానీ ఈ లోపల పబ్లిక్ పర్సెప్షన్ని ఎవరెవరు ఎలా వాడుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. పబ్లిక్ పర్సెప్షన్ విషయంలో గవర్నమెంటు సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే అల్లు అర్జున్ అత్యంత క్రూయల్ ఫెలో అన్నట్టుగా, అంటే చనిపోయిందని చెప్తే కూడా నాకు సంబంధం లేదు, నేను సినిమా చూసినాకనే బయటకు వస్తాను అని అన్నాడు అనేది ఆయనే చెప్పాడు ముఖ్యమంత్రి. మరి దాన్ని కోర్టులో ప్రూవ్ చేయాలి. ఆరోపణ అది. ముఖ్యమంత్రి చెప్పినా ప్రధానమంత్రి చెప్పినా కూడా శిక్షలేం పడవు. వాళ్ళేమి కోర్టు కాదు, వాళ్ళు ఆరోపిస్తున్నట్టే. ఆ ఆరోపణలు అనేవి ఎక్కడ తేలాలి? కోర్టులో తేలాలి. ఎందుకంటే మనకు ఒక ప్రజాస్వామ్య సిస్టమ్ ఎవాల్వ్ అయింది. దీంట్లో మనం ఎవరైనా ఇప్పుడు నువ్వు నేరం చేసావని నమ్మితే, నేను పవర్ఫుల్ అయితే నువ్వు నేరం చేసినట్టు కాదు కదా, నేను ఆరోపిస్తున్నాను అంతే. ఆ ప్రధానమంత్రి ఒక ఆరోపణ, ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ప్రధానమంత్రి ఆరోపిస్తాడు, అంతమైన ఆయన నేరం చేసినట్టు కాదు కదా. అందుకనే వ్యవస్థలు ఏంటంటే, మనం కొన్ని రకాల వ్యవస్థల్ని అభివృద్ధి చేసుకున్నాం ప్రజాస్వామ్యంలో. అదేంటంటే చట్టము, న్యాయము, దాని తర్వాత వాటిని డీల్ చేసేదానికి న్యాయ వ్యవస్థ వీలైనంత నిష్పక్షకంగా పనిచేయాలి. తమ వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలి. ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడు మామూలుగా అయితే ఏం చేయాలి? రేవంత్ రెడ్డి కానీ, పోలీసులు కానీ అల్లు అర్జున్ తప్పు చేశాడని కోర్టులో నిరూపించాలి. కానీ వాళ్ళు ఆ పని చేయకుండా పబ్లిక్ దీంట్లోకి వచ్చేసి, పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసి పబ్లిక్లో అల్లు అర్జున్ దోషాన్ని నిరూపించడానికి ట్రై చేశారు. దాన్ని అందిపుచ్చుకొని చాలామంది అల్లు అర్జున్ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. నేను ఆ మధ్య మన రాధాకృష్ణ కొత్త పలుకును కూడా విశ్లేషించాను. అల్లు అర్జున్ అతని పేరు మర్చిపోవడమే అల్లు అర్జున్ చేసిన నేరంలాగా. పేరు ఎవరైనా మర్చిపోతారు, ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మన క్లోజ్ ఫ్రెండ్ పేర్లు కూడా మనం ఒక్కోసారి మర్చిపోతుంటాం. ఒక్కొక్కసారి మెమరీ అనేది ట్రిక్కీ థింగ్. అతను ఏం కావాలని అవమానించాలని మర్చిపోడు కదా, అతను మర్చిపోయాడు. సో మర్చిపోతే వీడికి గుర్తు చేయాలన్నట్టుగా ఈయన చేస్తారా? అరవింద్ అది రేవంత్ రెడ్డిని కూడా అవమానపరిచినట్టే ఆయన రాసింది. అలాగే చాలామంది పేరు మర్చిపోవడం వల్లనే ఇది చేశాడని. ఇది నిజానికి సిల్లీ థింగ్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వాళ్ళు అలా తీసుకోరు. కాకపోతే ముఖ్యమంత్రికి సినిమా ఇండస్ట్రీ మీద ఓవరాల్ కోపం ఉందంటే ఆయనకు ఉంది. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరు వెళ్ళి, ఒక బాడీ వెళ్ళి అప్రిషియేట్ చేయలేదు. తర్వాత ఈయన ప్రభుత్వం నుంచి కొన్ని ప్రకటించినా కూడా వాళ్ళ స్పందన లేదు. ఇలాంటి వాటికి ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే పోలీసులు తప్పు చేశారా లేదా అనేది తేలదు. ఎందుకంటే పోలీసులు తప్పు చేసినట్టు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తాట తీస్తామని కూడా పోలీసులు బెదిరించడం మనం చూసాం. వేరే వీడియోలు పెట్టకూడదు. ఇప్పుడు పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు దానికి కౌంటర్గా ఇంకొక వీడియో రిలీజ్ చేసే హక్కు లేదా డెమోక్రసీలో? అట్లాంటప్పుడు పోలీసులు కూడా రిలీజ్ చేయకూడదు కదా వీడియో. మీరు కోర్టులో పెట్టుకోండి, మాకెందుకు రిలీజ్ చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు జడ్జి చేయమని చెప్తున్నారు? కాబట్టి ఇక్కడ పోలీసులకి రైట్ ఉంటే సామాన్య పౌరుడికి కూడా రైట్ ఉంటుంది. తను కూడా ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు ఇదే జరిగిందని. ఆ రైట్ లేదని చెప్పే హక్కు లేదు. కానీ వాళ్ళు బెదిరించే స్థాయిలో మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏంటంటే ప్రజాస్వామిక వ్యవస్థలు అన్నింటినీ కూడా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళే ఒక ప్రక్రియ గత కొంతకాలంగా ఇండియాలో జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంటర్ అయ్యి డీజీపీ జితేందర్ని ఆదేశించింది. నిజంగా లాఠీచార్జీ జరిగిందా అని వల్లనే తొక్కిసలాట జరిగిందా నివేదికని. ఆటోమేటిక్గా డీజీపీ ఏమి నివేదిక ఇస్తాడు? పోలీసులు తప్పులేదని నివేదిక ఇస్తాడు హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇచ్చినప్పుడు మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుంది? ఇండిపెండెంట్గా చేయాలా? ఇండిపెండెంట్గా చేస్తుందా లేదా అంటే డౌటే. ఇండిపెండెంట్గా చేయకపోతే ఇప్పుడు ఎవరి మీద నీ మీద ఆరోపణ వస్తే మీ ఇంట్లో మీ ఫాదర్నో మీ బ్రదర్నో నీ మీద విచారం చేసి పంపించమంటే ఎలా ఉంటుంది? అలాగే పోలీసుల మీద వచ్చినప్పుడు ఆ పోలీసు అధికారి దగ్గరే విచారిస్తే వాళ్ళు ఎందుకు నిష్పక్షపాతంగా చేస్తారు? ఇక్కడే ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఏదో మొక్కుబడిగా నివేదిక అడిగినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అనేక విషయాల్లో చూశాను. ఫైనల్గా ఏం జరగకపోవచ్చు కానీ, కాకపోతే పబ్లిక్ పర్సెప్షన్లో ఇది ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే లాఠీచార్జ్ జరగడం వల్లే తొక్కిసలాట జరిగింది అన్న ఒక వెర్షను హ్యూమన్ రైట్స్ కమిషనే చెప్తుంది. అంటే జరిగిందా లేదని నిర్ధారించట్లేదు, జరిగిందా లేదా మీరు తేల్చండి అని చెప్తుంది.